శివతేజతో మాట్లాడతాం. సిద్దిపేట అలాగే మెదక్ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? ఎంతమందిని రెస్క్యూ చేయగలిగారు సక్సెస్ఫుల్ గా? ఇంకా ప్రమాదపు టంచులున్న వాళ్ళ సంఖ్య ఎంత? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు శివతేజ? సో ఇప్పుడే కామారెడ్డి నుంచి నేరుగా సీఎం ఏరియల్ రివ్యూ అయిపోయిన తర్వాత మెదక్ ఎస్పీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. మెదక్ ఎస్పీ ఆఫీస్లో ప్రస్తుతం అధికారులతో రివ్యూ అయితే మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. సో ఇక జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. వరదలు కూడా అతి భారీగా వచ్చిన పరిస్థితి. అటు మెదక్, రామాయంపేట, సిద్దిపేట, తొగుట, వేములగడ్డ ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వరదనైతే బీభత్సం సృష్టించారని చెప్పాలి. రామాయంపేట ప్రాంతంలో చాలా వరకు ఇళ్లలోకి నీరు చేరడం, అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రామాయంపేట మండలంతో పాటు నిజాంపేట, నార్సింగు, అలాగే ఇటు దుబ్బాక, కూడవెల్లి ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా, అటు మెదక్ సంబంధించి హవేలీ, గణపూర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం అయితే భారీగా జరిగింది. ఇక చాలా చోట్ల చెరువులు, వాగులు, వంకలు అయితే పొంగిపొల్లుతున్న పరిస్థితి. చాలా వరకు ఆయా గ్రామాలకు సంబంధించి కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతిందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా హవేలీ, గణపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 10 చెరువులు తెగిపోయిన పరిస్థితిలో అటు దూప్సింగ్ తాండా, నార్సింగ్ తాండా ఇట్లాంటి ప్రాంతాలకు ఇప్పటికే ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. ఆ తాండాలకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. ఇక రామాయంపేటకు సంబంధించి అటు ఈ సిద్దిపేట నుంచి రామాయంపేటకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది కోనాపూర్ వద్ద కొండిపడడంతో ఆ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అవ్వడం జరిగింది. సో ఇట్లా ఇప్పటికే అటు పంట పొలాలు, రైతులతో కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తమను ఆదుకోవాలంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివతేజ. అలాగే మా ప్రతినిధి శివకుమార్ కనిపిస్తున్నారు లైవ్ లో. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి. శివకుమార్, తెలంగాణలో సిచ్యువేషన్ చూసాము, ఎన్టీఆర్ జిల్లా ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఏ రకంగా కనిపిస్తోంది? అక్కడ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉంది? తెలంగాణ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనం ముందుగానే చూసాం కాబట్టి ఏపీలో సిచ్యువేషన్ ని ఏ రకంగా అంచనా వేస్తూ ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాను కనుక మనం పరిశీలిస్తే గనక వాగులు, వంకలకు ఈ యొక్క వరద ప్రవాహం పోటెత్తిన నేపథ్యంలో భారీగా అయితే వరద ప్రవాహం వచ్చి చేరింది. దీంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే సీఎం ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పైనుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్కి కూడా భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో వచ్చినటువంటి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు బొడమెరుకు కూడా భారీగా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా చేపడుతూ ఉందని చెప్పని కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా ప్రజలకు అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే వాగులు పొంగి పొరలుతూ ఉన్నాయో ఆ పొంగి పొరలుతున్నటువంటి ప్రాంతాల్లో బోర్డులను ఇటు రెవెన్యూ అధికారులను అక్కడ ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇంకా 24 గంటల పాటు కూడా ఈ వాగులకు, వంకలకు కూడా ఈ వరద పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పలు గ్రామాలకైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామస్తులు అయితే ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. మరోవైపు పంట పొలాల్లో కూడా ఈ వరద ప్రవాహం వచ్చి చేరిన నేపథ్యంలో రైతులు కూడా కొంత ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కూడా వాళ్ళ యొక్క ఆవేదనను తెలియజేస్తూ ఉన్నారు. థాంక్యూ శివకుమార్.